మార్కెట్కి వెళ్ళి అయితే తీసుకొని అయితే వచ్చాను. ఇవైతే జొన్నలు, తెల్ల జొన్నలు అయితే తీసుకున్నాను. ఇవేమో మినపగుండ్లు, ఇవి కూడా ఇవేమో పెసలు. ఈ మినపగుండ్లే కానీ దీంట్లో పొట్టు ఉన్నది, ఇది నానబెట్టుకోవటము. ఇవి బాగుంటాయి, టేస్ట్ ఎక్కువ ఉంటుందని ఇవి కూడా 2 రకాలు అయితే తీసుకున్నాము. దీన్ని ఏదో అంటారు, దీన్ని పన్నీరు చాలా రోజుల నుంచి అనుకుంటున్నా పన్నీర్ తీసుకోవాలి, కర్రీ చేయాలి అని. కానీ నేను పుట్టిన తర్వాత ఇప్పుడైతే నాకు అవకాశం వచ్చింది తినడానికి. ఇదేమో స్వీట్స్ చేద్దామని అయితే తీసుకొచ్చాను. అంటే కేక్ చేయొచ్చు, మనము ఐస్ క్రీమ్ కూడా చేసుకోవచ్చు, అట్లా బిస్కెట్లు అలా కూడా చేయొచ్చు దీన్ని, అందుకే తీసుకొచ్చాను. ఇది రాగులు పిండి, రాగులు జావ, అంటే ఇవి గింజలు ఈ నానబెట్టుకోవాలి. పొడి అయితే తీసుకురాలేదు అని గింజలు తీసుకొచ్చాము. ఇవి ఎందుకంటే దోశలకు వేద్దామన్నట్టు గింజలు అయితే తీసుకొచ్చాను. తర్వాత క్లిప్స్ తీసుకొచ్చాము, దండానికి అంటే బట్టలు ఎండేసినప్పుడు ఉపయోగపడతాయని ఈ క్లిప్స్ తీసుకొచ్చాము. ఇక లాస్ట్ ఫైనల్ అయితే ఇంత పెద్ద చాక్లెట్ డబ్బా అయితే తీసుకొచ్చాము. ఈ చాక్లెట్ అయితే తీసుకొచ్చాము. ఒక్కసారి సీల్ తీద్దామా వద్దా అని ఆలోచిస్తున్నా. ఎందుకంటే మా వాళ్ళు వస్తారు కదా, నువ్వెందుకు తీసిను నేను తీస్తా అని వాళ్ళు అంటారు. అందుకే చూద్దాం ఏంటో. వచ్చింది ఇవి, ఈ చాక్లెట్స్ అయితే తీసుకున్నాం. వచ్చినప్పుడల్లా ఒకటి ఇస్తా వాళ్ళకి, ఒకటేమో నేను నోట్లో వేసుకుంటా.
ఇవే సూపర్ మార్కెట్కి వెళ్ళైతే రూతు ఏదో ఇవి తీసుకొచ్చింది ఇవాళ. చాలా రోజుల తర్వాత సూపర్ మార్కెట్కి వెళ్ళాను నేను. ఇది లాస్ట్ ఫైనల్. ఇక మా బిల్ అయితే ఇంతకైతే వచ్చిందబ్బా. ఇది బిల్లు. ఓకేనా, బాయ్. ఇంట్లో నేను మహారాణి కాకపోవచ్చు కానీ మెట్టనింట్లో మాత్రం తాళి కట్టిన భర్త మహారాణి లాగా చూసుకుంటాడు కదా, అది చాలు.